హ్యాపీ బర్త్డే మెగాస్టార్. మెగాస్టార్ గురించి మాట్లాడాలంటే ఈ ఒక్క వీడియో అయితే చాలదు. బట్ మెగాస్టార్ అంటే ఏంటో, ఆయన స్థాయి ఏంటో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. 41 years ఆఫ్ కెరియర్లో, ఫిల్మ్ కెరియర్లో 150 పైగా మూవీస్ చేశారు. ఎన్నో రోల్స్, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కించుకున్నారు ఆయన. అండ్ 1 crore రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఆయనే. అండ్ ఆస్కార్ అవార్డ్స్ 1987కి ఇన్వైట్ చేయబడ్డ ఫస్ట్ ఇండియన్ యాక్టర్ మన మెగాస్టార్. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సేవలు చేశారు. అండ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం కూడా చేశారు ఆయన. అండ్ ప్రజెంటెడ్ విత్ హానర్ డాక్టరేట్ ఫ్రమ్ అన్ ఏపీ యూనివర్సిటీ. 2 పద్మ అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. అండ్ ఆయన వారసత్వానికి సక్సెస్ఫుల్గా మెగా ఫ్యామిలీ నడిపించడానికి కారణం ఆయన. ఇలా 1, 2 కాదు. ఆయన గురించి మాట్లాడాలంటే యాజ్ ఎ ప్రొఫెషన్ వైజ్ మాట్లాడాల్సిందే తప్ప చిరంజీవి గారి గురించి మాకన్నా మా నాన్నగారి మా ఏజ్లో ఆ టైంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మాకన్నా మా నాన్నగారు మా ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది అని అడిగితే తెలుస్తుంది ఆయన స్థానం ప్రస్థానం ఏంటో. అండ్ ఒక సామాన్యుడిగా వచ్చారు, సుప్రీం హీరోగా ఎదిగారు, మెగాస్టార్గా మారారు. ఆయన నటనతో మెప్పించారు, ఆయన డ్యాన్సులతో అలరించారు, బ్లడ్ బ్యాంక్ను స్థాపించారు. అట్ ద సేమ్ టైం ఎంతోమందికి రక్తాన్ని అందించారు, కష్టాల్లో అండగా నిలిచారు, సినీ కార్మికులకు ఆపదల్లో ఆదుకున్నారు, గుప్తదానాలు ఎన్నో చేశారు. మీ అందరిలో ఒకడిని అని చెప్పారు, అందరి వాడిలా వెలుగుతూనే వచ్చారు. ప్రతి అభిమానికి గుండె చెప్పుడయ్యారు. తెలుగు సినిమా చరిత్రలో ఓ వెలిగారు. అండ్ మెగాస్టార్ గురించి చెప్పాలంటే ఈ వీడియో నేను ఎందాక చెప్పినట్లు నిజంగానే చాలా ఇంకా ఎంతో ఉంది ఆయన గురించి, ఆయన ఘనకీర్తి గురించి. అండ్ ఈరోజు ఇంద్రా మూవీ రిలీజ్ చేశారు 4Kలో. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక వీడియో వైజయంతి మూవీస్ ఏదైతే ఇంద్రా మూవీని ప్రొడ్యూస్ చేశారో అశ్విని దత్ గారు వారి యూట్యూబ్ ఛానల్లో అండ్ వాళ్ళ సోషల్ మీడియాలో ఒక వీడియో మేకింగ్ ఆఫ్ ఇంద్రా మూవీ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఇదే ఆ వీడియో ప్లే చేయబోయే ముందు నిజంగా నేనైతే ఈ వీడియో చూస్తున్నంతసేపు కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యాను. బికాజ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల్లాగా ఉన్నారు. నిజంగా వాళ్ళు చూసినంతసేపు ఒక చిన్న థ్రిల్ ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారని అయితే ఈ వీడియో చూపెడుతున్నాను. మీరైతే ఖచ్చితంగా చూడండి. లారెన్స్ గారా? ఈవిడేనా? శ్రీజ గారు రైట్ అనుకుంటున్నాను, పేరు కరెక్ట్గా తెలియదు. బట్ ఇక్కడ మాత్రం సాయిధరం తేజ్ గారు ఉన్నారు. అండ్ చరణ్ గారు, వరుణ్ గారు, అవర్ మెగాస్టార్. నిజంగా అసలు ఎలా ఉన్నారు చూడండి. చరణ్ గారా? ఓకే, చూసారా ఎలా ఉన్నారో? అశ్విని దత్ గారి పక్కన చరణ్ గారు చాలా చిన్నపిల్లలాగా. ఐ థింక్ ఆ ఏజ్ అప్పుడు ఎంత ఉంటుందో 12 years ఉంటాయేమో అంతే. చూసారు కదా ఈ వీడియో? నిజంగా ఈ వీడియో చూస్తున్న సేపు నేనైతే నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇలాంటి మేకింగ్ వీడియోస్ మరికొన్ని రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను ఖచ్చితంగా చెప్పుకోలేను. బికాజ్ ఐఎమ్ నాట్ మెగా ఫ్యాన్, బట్ నాకే ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాను. అలాంటిది మెగా ఫ్యాన్స్కి ఇంకెలా ఉంటుంది వన్స్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు వీలుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇలాంటి కైండ్ ఆఫ్ ఫుటేజ్ ఉంటే ఖచ్చితంగా మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేయండి. సినిమా చూసిన ప్రేక్షకులు మేకింగ్ వీడియోస్ చూసినా అంతే థ్రిల్ ఫీల్ అవుతారు. ఒక ఐటమ్ సాంగ్ చూస్తే ఎలా థ్రిల్ ఫీల్ అవుతారు అలాగే మేకింగ్ వీడియోస్ అంటే అంత ఆసక్తి చూపిస్తారు. బికాజ్ అప్పుడు దాకా ఆనందపరిచిన మనల్ని ఏదైతే స్క్రీన్ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ వాళ్ళ కష్టాన్ని చూస్తున్నంతసేపు, లేదంటే ఆ సెట్లో కొన్ని ఆన్ స్పాట్ ఎలాగ వాళ్ళు జోవియల్గా ఎలా ఉంటారు అలాంటివి చూసినప్పుడు నిజంగా మేకింగ్ వీడియోస్ కొంచెం మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి ఆడియన్స్. అలాగే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదే రోజున మెగాస్టార్కి సంబంధించిన విశ్వంబర రాబోతోంది, దానికి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ పోస్టర్ ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఇదే ఆ పోస్టర్. నిజంగా మెగాస్టార్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఆల్రెడీ ఇంకా యంగ్ యూత్గా మారిపోతున్నాయి ఆయన రోజుకి. ఇలాంటి మూవీస్ చేస్తే నిజంగా మెగా ఫ్యాన్స్లో సరికొత్త మెగాస్టార్ని చూసే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసారంటే యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్నట్టు ఈ చిత్రం ఐ థింక్ ఇది పంచభూతాలకు సంబంధించిన చిత్రంలాగా ఉంది. ఐ థింక్ నేను చూసినప్పుడు పంచభూతాలకు సంబంధించిన ఏదైతే ఒక నక్షత్రపు చక్రం ఉంటుందో ఆ చక్రం ఈ పేరులో అయితే కనపడుతుంది నాకు ఇక్కడ విశ్వంభరాలో ఈ మధ్య నక్షరంలో. ఐ థింక్ పంచభూతాలకు సంబంధించి లైక్ ఏదైతే మన ఢమరుకం సినిమాలో ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఏదన్నా ఉండే అవకాశం ఉంది. ఆ పంచభూతాలకి
రక్షకుడుగా అన్న చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే పంచభూతాలే ఒక శక్తిని భూమి మీదకి పంపించాలి. ఈ పంచభూత శక్తుల్ని కాపాడడం కోసం, భూమి మీద ఉన్నటువంటి వాటిని కాపాడడం కోసం చిరంజీవి గారిని పంపించే అవకాశం ఉంది. లైక్ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. అండ్ మెయిన్గా ఈ పోస్టర్ చూసినప్పుడైతే నాకు నిజంగా చిరంజీవి గారు ఏజ్ అసలు ఏమాత్రం తెలియట్లేదు. 30 ఏజ్ లాగా ఉన్నారు. ఐ థింక్ ఆయనకి ఈరోజు 68 or 69 పెట్టింది ఆయనకి. బట్ అంత ఏజ్లా కనబడట్లేదు. దీంట్లో త్రిష గారు అయితే నటిస్తున్నారు. నిజంగా ఈ మూవీ చాలా పెద్ద బిగ్ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సంక్రాంతి బరిలో ఇది దిగనుంది. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్నట్టు NBK 109 ఏదైతే బాబీ గారు తెరకెక్కిస్తున్నారు బాలకృష్ణ గారు, ఆ మూవీ రాబోతున్నట్టుంది. మళ్ళీ 2 years తర్వాత వాల్తేరి వీరయ్య మరియు వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ పోటీ పడబోతున్నారు సంక్రాంతి బరిలో. బాలకృష్ణ గారు మరియు చిరంజీవి గారు. ఖచ్చితంగా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి, 2 సినిమాలకి మంచి కలెక్షన్ రావాలని తెలుగు రాజ్యం తరపు నుంచి కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు, కొనిదెల శివశంకర్ వరప్రసాద్. రైట్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.